హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఫైనల్లీ మన గోకు అల్ట్రా ఇన్స్టిట్యూట్ డ్రాయింగ్ అయితే కంప్లీట్ చేసేసాం. సో గైస్, లాస్ట్ 2 వీడియోస్లో అయితే అవుట్ లైన్ అయితే ఎలా డ్రా చేసాను క్లియర్ చెప్పాను. అండ్ పార్ట్ 2 వచ్చేసరికి హెయిర్, ఫేస్, బాడీ పార్ట్ అనేది ఎలా కంప్లీట్ చేశాను అండ్ ఎలా షేడ్ చేసాను కూడా చాలా క్లియర్ చెప్పాను. సో గైస్, పర్టికులర్గా ఈ వీడియోలో అయితే రిమైనింగ్ డ్రెస్ అండ్ బ్యాక్గ్రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఓవరాల్గా మనకి గోకు అల్ట్రా ఇన్స్టిట్యూట్ డ్రాయింగ్ అయితే కంప్లీట్ చేసేసాం. సో గైస్, ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మాత్రం లాస్ట్లో లైక్ చేయడం మర్చిపోకండి అండ్ కామెంట్ చేయండి. అండ్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో గైస్, ఇంక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ ఉన్నాయి అండ్ 2 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరెంజ్ ఉన్న షేడ్ ఉన్న క్లాత్ అయితే చూస్ చేసుకోవడం జరిగింది. అండ్ నేను బ్రౌన్ అయితే యూస్ చేసి డార్క్ షేడ్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత ఆరెంజ్ అయితే యూస్ చేసి అయితే లైట్ షేడ్ అయితే కంప్లీట్ చేస్తాను. సో గైస్, ఈ ప్రాసెస్ని అయితే క్లియర్గా అబ్జర్వ్ చేయండి. అండ్ సెకండ్ క్లాత్కి అయితే నేను 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అయితే యూస్ చేశాను. ఒకటి వచ్చి డార్క్ బ్లూ అనమాట, ఇంకోటి ఏమో మీడియం బ్లూ అయితే యూస్ చేశాను. అండ్ ఈ మీడియం బ్లూ కూడా లైట్ షేడ్ అయితే ఉంది మనకి. సో దానికోసం ఈ కలర్ని అయితే చూస్ చేసుకుని అయితే షేడింగ్ అయితే చేస్తున్నాను. సో గైస్, ఈ ప్రాసెస్ని అయితే మీ అందరూ క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయండి. అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి గైస్, నేను 4 డిఫరెంట్ కలర్స్ అయితే యూస్ చేశాను. ఎందుకంటే డార్క్ షేడ్ నుంచి ఆ గ్రేడియంట్ షేడ్ అయితే కావాలి. అండ్ ఆ యొక్క బాడీ చుట్టూరు అయితే మనకి ఒక లైటింగ్ ఎఫెక్ట్ అయితే ఉంది కదా, లైటింగ్ స్ట్రైక్ ఎఫెక్ట్ అనేది. సో దానికోసం నేను అట్ లాస్ట్ని మనం లైట్ కలర్ అయితే యూస్ చేస్తాను. సో బిఫోర్ దట్ ఈ గ్రేడియంట్ ఎఫెక్ట్ని నేను ఏ విధంగా షేడింగ్ చేస్తున్నాను అయితే క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మీరైతే గ్రేడియంట్ ఎఫెక్ట్ని షేడ్ చేసినప్పుడు ఫస్ట్ లేయర్ మనం డార్క్ని అయితే యూజ్ చేయాల్సి వస్తుంది. ఆఫ్టర్ దట్ మీడియం కలర్ని అయితే మనం వాటిని బ్లెండ్ చేస్తూ ఆ డార్క్ కలర్ని బ్లెండ్ చేస్తూ అయితే షేడింగ్ అయితే చేయాలి. సో ఎక్స్ట్రా ప్రెజర్ యాడ్ చేయడం వల్ల మనకు ఆ బ్లెండింగ్ అనేది పర్ఫెక్ట్గా అయితే అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ లైట్ కలర్ అయితే యూజ్ చేస్తాను. అండ్ ఆ లైటింగ్ స్ట్రైక్ ఎఫెక్ట్ కోసం అయితే నేను ఎట్ లాస్ట్ ఒక లైట్ బ్లూ అయితే యూజ్ చేయడం జరిగింది. సీ గ్రీన్ టైప్ కలర్ ఉంటుంది మనకి ఎఫెక్ట్ అనేది. సో గైస్, ఈ ప్రాసెస్ ఓవరాల్ ప్రాసెస్ని అయితే మీ అందరూ క్లియర్గా అయితే అబ్జర్వ్ చేస్తున్నారు కదా. సో గైస్, డూ వాచ్ ఇట్. సో మనకి రెఫరెన్స్లో అక్కడక్కడ మనకి చిన్న ఫైరీ ఎఫెక్ట్ ఏది ఉందో దానికోసం 3 మల్టీ కలర్స్ అయితే యూస్ చేసి అయితే ఆ ప్రాసెస్ని అయితే కంప్లీట్ చేశాను. సో మేము ఆల్రెడీ డిస్ప్లే మీద అయితే మెన్షన్ చేశాను ఏ కలర్స్ యూస్ చేశానని. సో గైస్, అబ్జర్వ్ చేయండి. ఫైనల్లీ డ్రెస్ పార్ట్కి అయితే నేను అవుట్లైన్స్ కోసం అయితే 0.7 అవుట్లైన్ పాయింట్ మార్కర్ అయితే యూస్ చేసి అయితే లైన్స్ అయితే డ్రా చేస్తున్నాను. సో గైస్, డూ వాచ్ ఇట్.
సో బ్లాక్ అనేది మనకి ఆ డార్క్ షేడ్ లో అయితే ఉందన్నమాట అండర్ ది క్లాత్ కి. సో దానికోసం అయితే ఆ బ్లాక్ షేడ్ అయితే యూస్ చేసి ఫినిష్ చేశాను. సో ఫైనల్లీ అయితే మన గోకు అల్ట్రా ఇన్స్టెట్ ఆర్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ఓవరాల్ ట్యూటోరియల్స్ అయితే మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నాను. అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం నా వీడియోకి అయితే లైక్ చేయండి. అండ్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.